హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో బోనం అన్నం అండి. బోనం అన్నంని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. బోనం అన్నం ఎప్పుడైనా సరే వండేటప్పుడు కొత్త గిన్నె కానీ, కొత్త కుండ కానీ, కొత్త సెరవ కానీ తీసుకోవాలి. కంపల్సరిగా కొత్త వాటిలోనే వండాలండి. నేను ఇక్కడ చిన్ని కొత్త సెరవని తీసుకున్నాను. నేను తీసుకున్న సెరవని శుభ్రంగా ఒక మారు నీట్గా కడిగేసేసి పసుపునంతా పట్టించేసేయాలండి. పసుపునంతా పట్టించిన తర్వాత పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి. బోనం అంటే అమ్మవారికి నైవేద్యం అండి. అమ్మవారికి నైవేద్యం కోసం మనం బెల్లం అన్నం కానీ, పెసరపప్పుతో అన్నం కానీ, నవధాన్యాలతో పరమాన్నం కానీ, పప్పు దినుసులతో అన్నం కానీ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. నేను ఇక్కడ పెసరన్నం చేస్తున్నాను. ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత ఇందులో మనం రైస్ని, పెసరపప్పును వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు రైస్ని, 1/2 కప్పు పెసరపప్పును రెండింటిని ఈక్వల్గా తీసుకుంటున్నానండి. ఈ రెండింటిని ముందుగా చాట్లో వేసి సెరిగి ఏమైనా ఉన్నాయేమో చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం తీసుకున్న బోనం కుండలో, సెరవలో కానీ గిన్నెలో కానీ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీది నీళ్ళతోనే వీటిని శుభ్రంగా కడిగేసేయాలండి. మీది నీళ్ళు అంటే ఎవ్వరు వాడని నీళ్ళతోనే మనం వీటిని శుభ్రంగా కడిగేసేయాలి. పూర్వము బావి నుంచి కానీ, బోరింగ్ నుంచి కానీ, చెరువు నుంచి కానీ తెచ్చిన నీళ్ళతో కడిగేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు కదా. మనం వాడని నీళ్ళతో ఈ రైస్ని చేసుకోవాలన్నమాట. ఇలా రైస్ని శుభ్రంగా నీట్గా కడిగేసిన తర్వాత వాటర్ని వేసుకోవాలండి. ఇందులో సాల్ట్ని అయితే వేయకూడదండి. బోనం అన్నం కదా, సాల్ట్ని యాడ్ చేయకూడదు. ఇలా 2 మార్లు నీట్గా కడిగేసిన తర్వాత 3 కప్పులమైన వాటర్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కప్పు మైన తీసుకున్నాను కదా, దానికి 3 కప్పులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. నేను తీసుకున్న రైసు చాలా పాతవి, సో వాటర్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాము. బోనం అన్నం వండుకునేటప్పుడు మనం వండుకునే స్టవ్ను కూడా శుభ్రంగా తుడిచేసేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి దానిపైన బోనాన్ని పెట్టేసి స్టవ్ను వెలిగించుకోవాలండి. స్టవ్ను వెలిగించిన తర్వాత కూడా బోనం అనేది ఏమాత్రం పొంగిపోకుండా దగ్గరగా ఉండి చూసుకుంటూ ఉండాలి. మనము రైస్ని వండుకునేటప్పుడు ఏమాత్రం పొంగిపోకోకుండా చూసుకోవాలండి. రైస్ అనేది పొంగిపోకుండా వండుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇక్కడ రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. కాసేపు మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి 5 నిమిషాల పాటు రైస్ని మగ్గించుకోవాలి. రైస్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్లో కాస్త నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యిని కూడా పరిశుద్ధంగా ఉన్న నెయ్యిని మాత్రమే తీసుకోవాలి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి పైన కాస్త బెల్లం ముక్కను పెట్టేసేయాలండి. కొద్దిమంది ఎండు కొబ్బరి ముక్కను కూడా పెడతారు. నేనైతే పెట్టట్లేదు, బెల్లం మాత్రమే పెడుతున్నాను. ఇప్పుడు బోనం కుండకి తమలపాకును కట్టేసేయాలండి. తమలపాకును మడత పెట్టేసేసి తెల్ల దారానికి కాస్త పసుపును అంటించేసేసి మనం వండుకున్న బోనం కుండకి ఈ విధంగా కట్టేసుకోవాలి. కుండ కానీ, సెరవ కానీ ఏదైనా సరే దానికి ఇలా తమలపాకును కట్టేసేయాలి. బోనమన్నాన్ని రెడీ చేసుకున్న తర్వాత వేపాకుల పైన ఈ విధంగా పెట్టేసుకొని పైన కూడా వేపాకులు పెట్టేసి ఇలా అమ్మవారికి నైవేద్యంగా తీసుకెళ్తారండి. వేపాకులు అనేవి కంపల్సరిగా ఉండాలండి. తెలంగాణలో బోనాలైతే చాలా ఫేమస్ అండి. బోనం పైన దీపపు ఒత్తిని వెలిగించుకొని కూడా తీసుకెళ్తూ ఉంటారు. కొంతమంది తలపైన బోనం కుండను పెట్టి తీసుకెళ్తూ ఉంటారు. కొంతమంది చేత్తోనే తీసుకెళ్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ప్రాంతాన్ని బట్టి అటు ఇటు మార్పులు చేర్పులు ఉంటాయి, అంతేనండి. నాకు తెలిసినంత వరకు ఇలాగే అండి. కొంతమంది అన్నంలో పసుపును కూడా వేస్తారు, అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేస్తూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి డిఫరెంట్గా బోనం అన్నం చేసుకుంటూ ఉంటారు. మా రాయలసీమలో అయితే ఇలాగే చేసుకుంటారండి. ఇంతేనండి, సింపుల్గా బోనం అన్నం చేసుకొని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించటము. మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి మా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.